హలో అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ వంట సర్వపిండి. ఇది తెలంగాణలో తెలియని వాళ్ళంటూ ఉండరండి. ఇది ప్రతి ఇంట్లో చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాదు కదా. సో పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం అండి, అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. దీనికోసం ముందుగా పల్లీల్ని లైట్గా ఒక కప్ పల్లీలు తీసుకొని జస్ట్ దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికోసం స్ప్రింగ్ ఆనియన్స్ మెయిన్ అండి. ఇందులో చాలామంది కొత్తిమీర, ఆనియన్ వేస్తారు. అలా కాకుండా ఈ స్ప్రింగ్ ఆనియన్స్కి ఎండింగ్లో ఉన్న ఆనియన్స్ ఉన్నాయి చూడండి, ఇలా కట్ చేసేసుకొని ఆ ఆనియన్స్ని యూస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ దీంతో. అలాగా స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కొత్తిమీర ప్లేస్లో యూస్ చేయండి. ఇలా కనుక చేశారనుకోండి ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చూడండి, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్నగా వాటిని యూస్ చేయాలి. ఇప్పుడు దూరగా వేగిన పల్లీల్ని కచ్చాపచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. స్లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. ఆనియన్స్ని, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, వీటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీలో వేసేసుకొని రుబ్బి పక్కన పెట్టేసుకోండి. దీనికోసం ముందుగా నేను పచ్చెనగపప్పును నానబెట్టేసి ఉంచుకున్నాను. 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు, నువ్వులు, అలాగే మనం పేస్ట్ చేసేసుకున్న ఆనియన్ పేస్ట్, తరిగి పెట్టేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 2 కప్స్ బియ్యపిండిని వేసేసుకొని అందులో కొంచెం పసుపు, అలాగే కారం, జీరా పౌడర్ మరియు ధనియా పౌడర్, జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకొని, అలాగే మనం ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా దానిని, అలాగే పల్లీలు, కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, తెల్ల నువ్వులు, మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, ఆ పేస్ట్, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు, వీటన్నిటిని వేసేసుకొని ఫస్ట్ వాటన్నిటిని ఆ రైస్ ఫ్లేవర్కి పట్టే విధంగా ఆ రైస్ ఫ్లోర్కి బాగా కలిపేసుకొని, ఆ తర్వాత కొన్ని వాటర్ చల్లుకుంటూ మెత్తగా గోధుమ పిండి, చపాతీ పిండికి ఎలా కలుపుతాం మనం ఆ విధంగా సాఫ్ట్గా వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని, ఇది సర్వపిండి గిన్నె అండి. ఇలా ఉంటుంది. మీ దగ్గర ఇది లేనప్పుడు జస్ట్ ఒక పెద్ద కడాయి లాంటి మందమున్న కడాయి తీసేసుకోండి, వెడల్పు లాంటిది. దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం పిండిని తీసేసుకొని రౌండ్గా చేతులతో ఇలా అని ఇప్పుడు ఆ ప్యాన్ మీద పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేసి, ఆ తర్వాత స్లోగా వెడల్పుగా పల్చగా వచ్చే విధంగా ఆ గిన్నె ఎంత మందం ఉందో ఆ సైజులో చేత్తో అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్గా అంటే పల్చగా రావాలి. అలా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వాటికి మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకోండి, రంధ్రాలు. అలా పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఈవెన్గా కుక్ అయిపోయి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేయాలి. ఆ తర్వాత మూత తీసేసి, నేను ఇది ఇంకో పాత్ర, 2 పాత్రలు ఉన్నాయి, ఇంకొకటి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఆల్రెడీ ఒక స్టవ్ మీద కుక్ అవుతుంది. దీనికి కూడా అలాగే హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వీటిని పెట్టేసుకొని రౌండ్గా తిప్పుతూ కాల్చుకోవాలండి, ఈవెన్గా. ఒకవైపే కాలకోకుండా. అగో చూడండి ఎలా కాలుతుందో. ఇప్పుడు క్లాత్ తీసేసుకొని చిన్నగా తిప్పుతూ అలా మొత్తం ఈవెన్గా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒక్కసారి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి. స్కిప్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్తోనే ట్రై చేయండి, సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో. ఇది ఒక్కవైపు కుక్ అయ్యాక జస్ట్ అదే అలా లేచి వస్తుందండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత పల్చగా, ఎంత బాగా కాలిపోయిందో. ఈ విధంగా మిగతా పిండితో అన్నీ సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. మీకు ఎక్స్ట్రా పిండి ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే కూడా చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసినవి అట్లీస్ట్ 3 డేస్ అయినా మనం స్టోర్ చేసేసుకొని తినొచ్చండి. ఇది తెలంగాణలో సర్వపిండి అంటారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా దీన్ని తపాలా చెక్కల్లాగా డీప్ ఫ్రై అలా చేస్తున్నారు. బట్ ఇది పాతకాలం వంట అండి. దీన్ని ఇలానే చేయాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీలో ఇంతకుముందు ఎవరైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. చెయ్యకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఎంత పల్చగా క్రిస్పీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.